శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మహాశివరాత్రి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చే ఒక అద్భుతమైనటువంటి కథ సాయి సచ్చరిత్రలో మనమందరం చదువుకున్నాం. ఈ మహాశివరాత్రి గడియలలో కథను పునశ్చరణ చేసుకోవటం అన్నది నిజంగా ఒక అద్భుతమైన శక్తి, ఆనందాన్ని మనకి ప్రసాదించడం అనేది జరుగుతుంది. మేఘశ్యాముడి కథను మనం దర్శించుకున్నట్లయితే, మేఘశ్యాముడు బాబా దగ్గరికి వచ్చిన విధానం, అమాయకుడైనటువంటి మేఘశ్యాముడికి బాబా అందించిన గొప్ప అద్భుతమైన అనుగ్రహం, నేటికి కూడా మేఘుడి యొక్క అనుగ్రహం వలన మనందరం కూడా సాయినాథుని యొక్క అనుగ్రహాన్ని ఎలా ప్రత్యక్షంగా పొందుతున్నామనేది మనం తెలుసుకోవచ్చు ఈ కథ ద్వారా. సరే, కథ టూకీగా చెప్తా నేను. మేఘుడు సాటే దగ్గర వంట బ్రాహ్మణుడుగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఘటన, సాటే అతన్ని బాబా వద్దకు పంపటం, అయిష్టంగానే బాబా వద్దకు రావటం, ఆ తర్వాత బాబా యొక్క అనుగ్రహంతో అక్కడ స్థానాన్ని పొందటం, మేఘుడు ప్రతిరోజు మధ్యాహ్న హారతి ఒంటి కాళ్ళు మీద నిలబడి బాబాకి ఇవ్వటం. అలాగే మేఘుడు నిద్రిస్తున్న సమయంలో బాబా స్వప్నంలో కనపడి మేఘా త్రిశూలాన్ని గీయని అక్షింతలు చల్లుతాడు. చూసేటప్పటికి నిజంగానే అక్షింతలు మంచం మీద ఉంటాయి. బాబా వద్దకు పోయినప్పుడు బాబా నవ్వుతే ఏమన్నాడంటే, మేఘా త్రిశూలాన్ని గీరా అన్నాడు. అది కాదు బాబా, అక్షింతలు అన్నప్పుడు అంటే తన అనుమానం ఎలా వచ్చాడు, బాబా తలుపులన్నీ వేసి ఉన్నాయి కదా అన్నప్పుడు, నేను రావటానికి తలుపులు గాని కిటికీలు గాని ఏమీ అవసరం లేదు, ఎక్కడికైనా రాగలను, ఎక్కడి నుంచైనా పోగలను అని బాబా చెప్పాడు. అంటే బాబా అద్భుతం చూడండి, భవిష్యత్తు ఆయనకి సర్వజ్ఞుడు అనటానికి నిదర్శనం. మరునాడు కాశీ నుంచి కొంతమంది భక్తులు వచ్చి బాబాకు శివలింగాన్ని బహుకరిస్తారు. బాబా మేఘుణ్ణి పిలిచి, త్రిశూలం గీసావు కదా, శంకరయ్య కూడా వచ్చాడని చెప్పి ఆ శివలింగాన్ని బాబా మేఘునికి ప్రసాదించాడు. మేఘుడు ఉన్నంత కాలం ఆ శివలింగానికి అభిషేకం చేశాడు. మేఘుడు పరమపదించిన తరువాత ఆ శివలింగాన్ని గురుస్థానంలో ప్రతిష్టాపన చేయటం అనేది జరిగింది. నేటికి కూడా ప్రతి శివరాత్రి, ఈ రోజు కూడా మహా అభిషేకాలు జరుగుతాయి ఆ శివలింగానికి. అంటే స్వయంగా సాయినాథుడు తన చేతులతో అందించినటువంటి ఆ శివలింగాన్ని ఈరోజు కూడా గురుస్థానంలో మనం చూస్తాం. ప్రతి శివరాత్రికి విశేషమైనటువంటి పూజలు అందుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆ మేఘుడంత భక్తి ఆ శివయ్య మనకు ప్రసాదించాలని, ఆ శంకర భగవానుడి యొక్క కృపతో మన గురువుకి అత్యంత అద్భుతంగా సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని, ఆ పరమాత్ముడిని సేవిస్తూ ఆయనలో ఐక్యమయ్యే భాగ్యాన్ని ఆయన ప్రసాదించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కుటుంబమంతా క్షేమంగా ఉండాలని, ఈ ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆ మహేశ్వరుడు పరమేశ్వరుని భూతనాథుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై సాయినాథ్.